షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దినమంతా పరమ తండ్రి యొక్క కృప కాపుదల మీ ప్రతి పనిలో, మీ ప్రతి ప్రయత్నాలలో, మీ ప్రతి ప్రయాణంలో ఆయన హస్తము, ఆయన కుడి హస్తము, ఆయన దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండి బలపరచునుగాక. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము బిడ్డలారా. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 97వ వచనము. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నిజముగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారికే అర్థమవుతుంది. దావీదు గారు నిజముగా అరణ్యములో ఉండి ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానిస్తున్నాడు. అది ఎక్కడ నేర్చుకున్నాడు? ఆయన బాల్యదినముల నుంచే తన యొక్క పితరుల యొద్ద, తన యొక్క తల్లిదండ్రుల యొద్ద, తన తాత ముత్తాతల దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ ఆయన అందుకే అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రం నాకు చాలా ప్రియముగా ఉన్నది. ఎందుకు ప్రియముగా ఉన్నది? గొర్రెల దొడ్డులో ఉన్న ఆయనను ఇజ్రాయేలుకు రాజుగా ఎన్నుకున్నాడు పరమ తండ్రి. ఇంకా ఆ ఎన్నుకున్న తర్వాత ఆయన ఇంకా ధర్మశాస్త్రం ఎక్కువగా ధ్యానించడమే కాదు, ఆ దేశంలోని ప్రజలందరి చేత ధర్మశాస్త్రం అనుసరింప చేయాలని ఆయన లేవీలను ఏర్పాటు చేశాడు, యాజకులను ఏర్పాటు చేశాడు. ధర్మశాస్త్రము చదివి వినిపించడానికి కొరకు మరి పండుగలలో 3 పండుగలలో ధర్మశాస్త్రం వినిపింపచేయడానికి కొరకు ఆయన గాయకులను ఏర్పాటు చేశాడు. ప్రతి వారిని అంత మాత్రమే కాదు, మందిరం కట్టాలని తపన. సో ఆ మందిరానికి ఒక స్థలం చూసే వరకు నేను నిద్రపోనని ఆ మందిరానికి ఒక స్థలం చూస్తారు. కానీ నాతాను ప్రవక్తను పంపించి, అయ్యా నీవు కాదయ్యా మందిరం కట్టాల్సింది, నీ గర్భంలో నుంచి వచ్చే నీ కుమారుడు మందిరాన్ని కడతాడంటాడు. అప్పుడు ఆయన ఇంకా ఆశ్చర్యపోతాడు, అయ్యా నా కుటుంబాన్ని ఏ పాటిది, నా కుటుంబాన్ని మీరు ఎన్నుకున్నారు, నన్ను మాత్రమే కాదు నా కుమారుడు మందిరాన్ని కడతారన్నారు అని ఆ యొక్క వాగ్దానం బట్టి ఇంకా ఎక్కువగా సంతోషించి ఇంకా ఆ మాటలు పలుకుచున్నాడు. కాబట్టి బిడ్డలారా మనం కూడా పలకగలగాలి. దివారాత్రులు మనం ధ్యానిస్తున్నప్పుడు ఇది జుంటి తేనె ధరల కన్నా మధురముగా మనకు అనిపించినప్పుడు, అయ్యా నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నదయ్యా అని అనేకులకు ధర్మశాస్త్రము తెలియని వారికి దివారాత్రులు ధ్యానించమని మనము వారికి తెలియపరచాలి. బిడ్డలారా మన బిడ్డలను బాల్యం నుంచే వారికి నేర్పిస్తూ రావాలి, వారిని అడుగు జాడలు నేర్పుతూ రావాలి. అప్పుడు వారు కూడా మరి దావీదు గారి వలె ఉన్నతమైన స్థానం పొందుకుంటారు. దావీదు గారు పొందుకున్న వాగ్దానము మరి ఈ రోజు వరకు ఆ గోత్రికులు ఆ వంశంలోంచే, దావీదు వంశం నుంచే నజరేయుడైన యాషోబెస్సు రావడము, మరి ఆయన ద్వారానే రక్షణ కలగడం ఎంత గొప్ప భాగ్యం బిడ్డలారా. అట్టి మరి విధముగా పరమ తండ్రి దావీదు గారిని ఆశీర్వదించాడు, మనల్ని కూడా ఆశీర్వదించగలడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, అవును నాయన నీ ధర్మశాస్త్రం నాకు ప్రియముగా ఉన్నదని దావీదు గారు పలికినట్టుగా మేము కూడా పలికే వారంగా ఉండినట్లుగా మీ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని వర్ధిల్లజేసి ఆశీర్వదించమని నజరేయుడైన యాషోబెస్సు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషోబెస్సు వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.